ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ లో మెగా వడ్డానం సేల్ 2.0. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో భీష్మాష్టమి వస్తుంది కదా, మరి ఈ భీష్మాష్టమి ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి ఈ రోజు ముఖ్యంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? అంటే భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి ఇట్లా ఉంటాయి మా కొన్ని. అంటే చాలా మంది అష్టమి రోజున ఏ పని మొదలు పెట్టారు, బట్ ఈ రోజున చాలా ప్రాముఖ్యంగా చెప్తూ ఉంటారు కదా గురుగారు. అంటే యాక్చువల్ గా ఏంటంటే అష్టమి, నవమి, లేకపోతే మనకి చతుర్థి ఇట్లా కొన్ని ఉన్నాయమ్మా. చతుర్దశి ఇట్లా కొన్ని ఉన్నాయి. ఈ తిథులు ఏవైతే ఉన్నాయో మొదలు పెట్టకూడదని కాదు, ఆ రోజు అమ్మవారిని ఆరాధించేటువంటి తిథులు, శక్తిని మీరు ఆరాధన ద్వారా తీసుకునేటువంటి తిథులుగా చెప్పారు. ప్రత్యేకంగా దేవీ భాగవతం అనేటువంటి గ్రంథంలో స్వయంగా లలిత అమ్మవారి చెప్తుంది ఏమని గురుగారు? అష్టమి నవమి నాడు, చతుర్దశి నాడు ఎవరైతే నన్ను ప్రార్థిస్తారో, నన్ను ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి నా యొక్క శక్తి అధికంగా వాళ్ళకి లభిస్తుంది అని. అంటే ఏమిటి, ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆ రోజు అమ్మవారిని ఆరాధించడానికి. ఆ రోజు లౌకికమైనటువంటి పనులు పెట్టుకోకండి, ఈ పనులు పెట్టుకోండి అని చెప్పడం. మరే ఇంకోటి ఏంటి, త్వరితాదేవి ఒక తిథికి ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటుంది. అష్టమికి త్వరితాదేవి, ఒక్కొక్క తిథికి ఒక్కొక్కరు ఉంటారు. భగమాలిని, చాముండి ఇట్లా రకరకాలు ఉంటాయి. అట్లా ఏంటంటే మనకి అష్టమి నాడు చేసేటువంటి అమ్మవారి ఆరాధన, త్వరితాదేవి ఆరాధన కూడా అనుకోకుండా మనకి అందులో కనెక్ట్ అయి వస్తుంది. ఓకే. వచ్చినప్పుడు త్వరితాదేవి అనుగ్రహం ఎలా అంటే, మనకి మీకు శుక్లపక్షం అయినా అష్టమైనా కృష్ణపక్షమైనా ఈ రెండింటికి త్వరితే. దానివల్ల మీకు ఆగిపోయిన పనులు ముందు కదులుతాయి అష్టమి రోజు అమ్మవారి అనుగ్రహం మనం తీసుకోగలిగితే గనక. అయితే ఇక్కడ భీష్ముడికి సంబంధించినటువంటి విషయం గనక చూసుకున్నట్లయితే, భీష్ముడిని ఒక విషయంలో ఎప్పుడు ఆరాధించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. భీష్ముడిని తలుచుకుంటూ, భీష్ముడిని గనక మనం ఇప్పుడు తర్పణాలు వదులుతుంటారు చూసారా, వదిలేటప్పుడు భీష్ముడి పేరు చెప్పుకొని కూడా వదులుతారు. ఓకే. ఎందుకు అంటే ఇక్కడ భీష్ముడు ఒక శబదం పెట్టాడు అనుకోండి. ఇప్పుడు తండ్రి గురించి నేను వివాహం చేసుకుంటూ ఉంటాను అంటే కొన్ని వీటిలో ఆల్రెడీ అతనికి వివాహం అయింది కాబట్టి సంతానం లేదని కొన్నిట్లో చెప్పారు. బట్ ఏదైనా కానీ అతను తండ్రి కోసం ఎలా నిలబడి ఉన్నాడు అనేటువంటిది ఒకటి. అండ్ అదే విధంగా ఒక క్యారెక్టర్, భీష్ముడు అంటే ఒక క్యారెక్టర్, ఒక తన వంశాలను మొత్తం ఆయన ఎట్లా కాపాడుకుంటూ వచ్చాడు. ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు భీష్ముడి వల్ల. ఒకటి. రెండవది ఏంటంటే భీష్ముడిని తలుచుకోవడం వల్ల కలిగేటువంటిది ఏమిటి అంటే, ఎవరికైనా అపమృత్యు దోషాలు ఉంటాయి చూసారా, ఓం భీష్మదేవాయ నమః అనుకున్నాం అనుకోండి, అపమృత్యు దోషం తొలగుతుందట. అదొకటి. రెండవది ఏంటంటే మనకు మహాభారతం మొత్తం దీంట్లో మనం చూడండి, అంత నిష్టగా అంత పర్ఫెక్ట్ గా ఉన్న వ్యక్తి కూడా భీష్ముడు తిరుగులేదు. ఆయన అసలు ఎవరు ఓడించలేరు. ఆఖరికి పాండవులు వచ్చి అడుగుతారు, తాత నువ్వు ఎలా ఇదవుతావు అంటే, శిఖండిని అడ్డుగా పెడితే గానీ నేను యుద్ధం చేయడం ఆపను అని ఆయనంతటా ఆయన చెప్పాక ఆయన శిఖండిని తీసుకొచ్చి అడ్డు పెట్టి అప్పుడు బాణాలు వేస్తారు. అంటే ఏమిటి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భీష్ముడు ది నెంబర్ 1 క్యారెక్టర్. అంత మంచి క్యారెక్టర్ ఉండి కూడా నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ తప్పలేదు ఆయనకి, కౌరవుల పక్షాన ఉండాల్సి వచ్చింది. అదే పాండవుల పక్షాన ఉండుంటే వేరే ఉండేది. అంటే మనకి రామాయణం ఏం నేర్పుతుందంటే, భీష్ముడు లాంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్ కూడా నువ్వు ఏ వైపు ఉండడం వల్ల నీకేం జరిగింది, ధర్మం వైపు ఉండుంటే ఒక రకంగా ఉండేది, అటువైపు ఉండాల్సి వచ్చింది ఆయనకి. ఆయన అధర్మం వ్యక్తి కాదు, కానీ నేర్చుకోవాల్సింది అది. భీష్ముడి వల్ల, భీష్ముడి గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ధర్మం వైపు ఉంటున్నావు, నువ్వు ఎంత కరెక్ట్ గా ఉన్నా కానీ నువ్వు ధర్మం వైపు ఉన్నా అధర్మం వైపు ఉంటున్నావు అనేది కూడా తెలుసుకోవాలి. నీ పరిస్థితులు దానికి అనుకూలించకపోయినా నీ డెసిషన్ రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఎట్ లాస్ట్ ధర్మమే గెలవాలి కాబట్టి కృష్ణుడు చూడండి ఎటువైపు ఉన్నాడు అంటే ధర్మం వైపు ఉన్నాడు ఆయన కృష్ణుడు. అది మనం అర్థం చేసుకోవాలి. భీష్ముడికి సంబంధించిన తర్పణాలు వదులుతుంటారు చూసారా, భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు, భీష్మాష్టమి అంటున్నారు. ఇట్లాంటి టైంలో కూడా కొంతమంది తర్పణాలు వదలటము, భీష్ముడిని ధ్యానం చేసుకోవడం చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒకటి వంశాభివృద్ధి, అపమృత్యు దోషాలు తొలగడము. భీష్ముడు ఏంటంటే చిరంజీవి, అష్టవసువుల్లో ఒకరాయన. ఇక్కడ మనకి భీష్ముడికి సంబంధించిన వృత్తాంతంలో ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి మహాభారతం ద్వారా. ఏంటంటే వాళ్ళు అష్టవసువులైనప్పటికీ కూడా ఒక గోవుని అపహరించడం వల్ల వాళ్ళందరికీ శాపవశాత్తు భూమి మీద పుట్టవలసి వస్తుంది. అందులో మిగతా వాళ్ళందరికీ కూడా అంటే కొంచెం సేపు ఏదో అలా పుట్టి గంగ ద్వారా మరలా వెంటనే అయిపోతుంది. కానీ ఈయన మాత్రం మెయిన్ పర్సన్ గా అయ్యి ఇతను ఇంతకాలం భూమి మీద ఇంత నడిపించాల్సి వచ్చింది. అంటే ఏమిటంటే మనం కర్మ అనేటువంటిది ఎవరిని వదలదు.
ఎస్. ఆ కర్మ చేసే అష్టవసువులైనా దేవతలైన ఎవరైనా సరే కర్మకు బద్దులే. కాబట్టి ఆ కర్మ అనుభవించ తప్పదు అని చెప్పి భీష్ముడు ఆ యొక్క వృత్తాంతాలు ఆ విషయాన్ని మనకి చెప్తాడు. అంటే ఇవన్నీ ఏంటంటే మహాభారతం కానీ రామాయణం కానీ మనము అర్థం చేసుకోవడానికి, ఓహో ఓకే ఈ కర్మనేటి నేనేదో పుడింగిని కాదు, నేనేదో భూమి మీద పుట్టాను, 4 బిల్డింగ్లు ఉన్నాయి, 4 కార్లు ఉన్నాయి, నాకేదో పదవి ఉందంటే సరిపోదు, కర్మ వెంటాడుతుంది. సో నువ్వు ఈ కర్మను ఎట్లా చేస్తున్నావు, ఎట్లాంటి నువ్వు కర్మలు చేస్తున్నావు ఏంటి అనేటువంటిది ఒక క్లారిటీ నీకు ఇవ్వడం కోసం ఒక భీష్ముడి యొక్క క్యారెక్టర్ని భగవంతుడు మనకి చూపించాడు. గురుగారు భీష్మాష్టమి అన్నా భీష్మ ఏకాదశి అన్నా ఎత్తి చూపించాము ఈ రోజుల్లో స్పెషల్ గా, కాబట్టి మనం ఏం చేయాలంటారు? ఈ రోజు ఒకటి ఉపవాసం దీక్ష చేయాలి మంచిది అంటున్నారు, తర్పణాలు అవి వదలాలి అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, భీష్ముడి వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇప్పుడు రాముడుగా అవతారం ఎత్తినా కృష్ణుడిగా అవతారం ఎత్తినా కూడా ఆ యొక్క మహావిష్ణువు మనం ఒకటి నేర్చుకోవడానికి ఎత్తాడు ఆయన. అంతే, అవతారం నుంచి మనం నువ్వేం నేర్చుకుంటున్నావు? అది రాముడు కృష్ణుడు అనే కదా, తండ్రి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, తల్లి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం. తల్లి ఓపికగా ఇంతమంది చేస్తుంది, తల్లి నుంచి మనం ఒకటి నేర్చుకోగలగాలి. అరే రెస్పాన్సిబిలిటీగా ఇంత చేస్తుంది తల్లి, చాలు. అంతే కదా. అరే ఒక జాబ్ చేస్తుంది, మళ్ళీ ఇల్లు చూసుకుంటుంది, అబ్బా వా, తండ్రి ఇంత చేస్తున్నాడు, వా, అన్నయ్య నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాడు. ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి? వాళ్ళ ఉపాసనలు వాళ్ళకి చేసేటువంటి, ఇప్పుడు భీష్మ ఏకాదశి రోజు వచ్చింది, భీష్ముడి పేరు మీద విష్ణు సహస్రనామాలు చదవడం, ఇవన్నీ ఓకే, నేను కాదనట్లే. కానీ నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు? ఎంతసేపు నాకు అప్పులు పోవడానికి నేను భీష్మ ఏకాదశి చేస్తాను, నాకు డబ్బులు వచ్చేసేయడానికి భీష్మ ఏకాదశి చేస్తాను కాదు. నువ్వేం నేర్చుకుంటున్నావు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ భీష్ముడికి సంబంధించింది ఎప్పుడు అష్టమి వచ్చినా ఏకాదశి వచ్చినా నేను చెప్పేది ఒకటే, ఆ రోజు విష్ణు సహస్రనామాలు కనుక విన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే, నువ్వు నేర్చుకుందాం అనుకున్న ఒక కర్మ మీకు ఒక మాయలా కప్పుతుంది. ఆ మాయను తొలగించేటువంటి ఎనర్జీ అమ్మవారికి నెక్స్ట్ విష్ణుమూర్తిగా ఉంటుంది. మాయ అనేటువంటిది కమ్మేస్తుంది. మీకు మధుకైటబులు సంబంధించినటువంటి వృత్తాంతంలో కూడా అప్పటి వరకు యోగ నిద్రలో ఒక మాయలో ఉన్నటువంటి విష్ణువు నిద్రలే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే గానీ ఆయన నిద్రలోంచి బయటికి రాడు ఆయన. ఇప్పుడు మనకి మోహానికి మనం ఒక భ్రమలో బతుకుతుంటాం చూసారు ఒక్కోసారి, అదంతా కూడా అమ్మవారి మాయే. మరి తెలుసుకోవాలి, అది మాయ ఉండాలి, మాయ లేకపోతే కూడా కష్టమే మనిషికి, మోహం లేకపోతే కూడా కష్టమే అని చెప్తారు శాస్త్రంలో. ఎందుకంటే ఈ మోహం అనేది లేదనుకోండి, తల్లికి బిడ్డ మీద ప్రేమ ఉండదు, లేకపోతే ఎవరు బిడ్డ ఎవరు తల్లి వైరాగ్యం వచ్చేస్తుంది. కాబట్టి ఎంతవరకు మీకు మోహం ఉండాలి అంతవరకే ఉండి, ఎప్పుడు వైరాగ్యం కలగాలి అప్పుడు వైరాగ్యం కలగాలి. దీన్ని మనం ఈ యొక్క భీష్ముడి వల్ల తెలుసుకోగలగాలి. సో భీష్మ ఏకాదశి అయినా భీష్మ అష్టమి అయినా ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఆయన లైఫ్ ని ఎలా లీడ్ చేశాడు, ఆయన ఎటువైపు నిలబడడం వల్ల ఆయనకి ఎందుకు ఇబ్బంది కలిగింది, ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. విష్ణు సహస్రనామాలు కూడా ఫస్ట్ టైం వచ్చింది అక్కడ ఆయన దగ్గర, ఆయనే చెప్పాడు కదా. ఆయన ఎవరు అసలు ఈ మూలం ఎవరు చెప్పండి అంటే ఆయన కృష్ణుడి గురించి చెప్తూ ఆ విష్ణు సహస్రనామాలు చెప్పడం జరిగింది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.